పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేష్టోళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం, అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డను అవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డను, దానిలో ఏముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను కూడా అట్లే అనుకున్నాను, నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నా. సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని.